ఆవిష్కరణ కోసం లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ వ్యయంతో ఉపకరణలు తయారు చేయవచ్చని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కళాశాల విద్యార్థులు. సామాజిక ప్రయోజనంతో పాటు ఉపాధికి మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇందుకు ప్రభుత్వం, కళాశాలల యాజమాన్యాల నుంచి కూడా పూర్తి సహకారం లభిస్తోంది. ఇది భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల. వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తే సమాజానికి మేలు జరుగుతుందని గ్రహించిన ఈ కళాశాల యాజమాన్యం ఐహబ్ ఏర్పాటు చేసింది. ఇందులో విద్యార్థులు సృజనాత్మకతకు పదును పెడుతూ అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. ఎవరైనా ఇక్కడకు వచ్చి తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టేందుకు అవసరమైన సామాగ్రి, కంప్యూటర్లను యాజమాన్యం అందుబాటులో ఉంచింది. ఇప్పటివరకు ఇక్కడి విద్యార్థులు 150 ఆవిష్కరణలు చేశారు. వీటిలో కొన్ని ఎంతగానో అబ్బురపరుస్తున్నాయి. రాజశేఖర్ అనే విద్యార్థి ఆవిష్కరణలు చూస్తే ఔరా అనిపిస్తుంది. మనసులో ఏమనుకుంటే అది కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏ పని చేద్దామనుకుంటే ఆ పని జరిగేటట్లు ఓ ఆవిష్కరణ చేశాడు. ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు వంటివి ఆన్ ఆఫ్ చేయడం మనసు ద్వారానే చేసుకోవచ్చు. అదేవిధంగా కళలను గుర్తించే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCI అనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. సెన్సార్లు అమర్చిన పరుపు, దిండుల మీద పడుకుంటే నిద్రలో వచ్చే కలలను ఇది రికార్డు చేస్తుంది. రోజు మొత్తం మీద ఎన్ని కలలు వచ్చాయి, ఏ కలలు వచ్చాయో ఇట్టే చెప్పేసేలా దీనిని తయారు చేశాడు. ఈ ఆవిష్కరణకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూడా వచ్చింది. మేము పడుకోబోయేటప్పుడు ఏం చేస్తామంటే ఒక పరుపు లాగా ఉంటుంది యాక్చువల్గా. అది ఆ పరుపు అంతా సెన్సర్స్తో మేడ్ అయి ఉంటుంది. సో ఆ పరుపు మీద ఎప్పుడైతే పడుకుంటామో అది లైక్ ఇంకా ఎటువంటి సెన్సర్స్ మనం హుక్అప్ చేసుకోకలేదు. జస్ట్ పరుపు దగ్గర ఒక దిండు లాగా ఉంటుంది. ఆ దిండు తల కింద పెట్టుకొని నిద్రపోవాలి. జస్ట్ నార్మల్ స్లీప్ లాగా నిద్రపోతే వన్స్ ఆఫ్ ఆల్ నువ్వు డ్రీమ్లోకి వెళ్ళిపోగానే ఆటోమేటిక్ రికగ్నైజ్ యువర్ డ్రీమ్స్ అనమాట. రికగ్నైజ్ అయ్యి రికార్డ్ అవుతుంటుంది. దాని ఆ కళలు ఏంటివి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ కళలు. సో వచ్చేవి 10 కళలు, దాంట్లో గుర్తుండేది 0.1 కళలు. సో ఎన్ని కళలు వచ్చినాయి, సో ఆ కళల్ని మనం అనలైజ్ చేసి చెప్పగలుగుతున్నాం. మనుషులు వెళ్లలేని ప్రాంతంలోకి రోబోలను పంపి పనులు చేయించే ప్రయోగం ఆశ్చర్యపరుస్తోంది. లో అలాంటి ప్లేసెస్లో మనుషులు వెళ్ళలేని ప్లేసెస్లోకి రోబోని పంపించి మనం వరల్డ్లో ఏ ప్లేస్ నుంచి అయినా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ అక్కడ ఏం జరుగుతుందో లైవ్ వీడియోని మనం స్ట్రీమ్ చేసుకుని ఇంట్లో చూడొచ్చు. సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద మనుషుల అవసరం లేని వ్యవస్థను రూపొందించారు. సెన్సార్ల ద్వారా కొన్ని కిలోమీటర్ల దూరంలో రైలు ఉండగానే ఆటోమేటిక్ గా గేట్లు మూసుకునేటట్లు చేసి అబ్బురపరిచారు. రాత్రిపూట వాహనాలు నడిపేవారు నిద్రమత్తులో జారుకుంటే వాహనం ఆగిపోయేలా మరో సాఫ్ట్వేర్ కనిపెట్టారు. వాహనాల కదలికలను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ పడేలా చేసిన ప్రయోగం ఆకట్టుకుంటోంది. ఈ రోజుల్లో ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది. చూసుకుంటే ఒకవేళ అక్కడ ఎక్కువ వెహికల్స్ ఉన్నా, 2-3 వెహికల్స్ ఉన్నా 60 సెకండ్స్ రెడ్ లైట్ వచ్చినా అలాగే వెయిట్ చేయాలి. ఒకవేళ 100 వెహికల్స్ వచ్చినా వాళ్ళు 60 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ రావాలి. సో అలా కాకుండా ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో అలా చూసుకుని దాన్ని బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది మారుతూ ఉంటాయండి. సో దానివల్ల మనకి టైం సేవ్ అవుద్ది. సులువుగా క్యాన్సర్ కణాలను గుర్తించే ప్రయోగానికి ఓ విద్యార్థిని ప్రాణం పోసింది. ఇది ఆచరణలోకి వస్తే వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులొస్తాయని చెబుతోంది.
క్యాన్సర్ నార్మల్గా మైక్రోస్కోప్ ద్వారా ఇమేజెస్ చూసి డిటెక్ట్ చేస్తారు. సో దీని ద్వారా డైరెక్ట్ కోడ్తో మనకి ఇమేజ్ చూసి క్యాన్సర్ ఫాస్ట్గా డిటెక్ట్ చేసేయచ్చు. ఇక్కడ బ్లూ కలర్ సెల్స్ ఉన్నాయి కదా, అవి క్యాన్సర్ వల్ల కౌంట్ ఎక్కువైపోయింది. సో యూజింగ్ మ్యాట్లాబ్ కోడ్ ఆ కౌంట్ ఏరియా పారామీటర్స్ ద్వారా మనం క్యాన్సర్ ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ చాలా యాక్యురేట్ అండ్ చీప్. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఆచరణ యోగ్యమైన ఆవిష్కరణలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇండస్ట్రీకి అకాడమియాకి ఉన్న గ్యాప్ని ఈ ప్రాసెస్ ఐహబ్ ద్వారా బిల్డప్ చేయడానికి ఈ ఐహబ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది వర్త్ ఆఫ్ 20 crores. ఇది ఓన్లీ మా స్టూడెంట్స్కే కాదు, ఆల్ ఓవర్ ఏపీ ఎవరైనా వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో బెస్ట్ ఐడియాస్ని సెలెక్ట్ అయిన వాటికి అరౌండ్ 8 lakhs ఫండింగ్ ఇచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాం. అదే ప్రొడక్ట్ అయిన తర్వాత దాన్ని స్టార్టప్ పెట్టుకోవడానికి 25 lakhs to 35 lakhs వరకు ఇక్కడ ఇచ్చి స్టార్టప్ పెట్టుకోవడానికి ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్న విద్వత్తుని టాలెంట్ని ఉపయోగించుకుని మనం చేస్తున్నాం. అది దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా ఎక్కడ అలాంటి సానుకూలత ఉంటాయి, ఎంత వీలైతే సానుకూలత ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ చేస్తున్నారు. ఐహబ్ లాంటి వేదికలు తరచూ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయవచ్చని నిపుణులు అంటున్నారు.